మీరేమో పగ అంటున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతల ఫామ్ హౌస్ ఉన్నాయి, మీకు ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్ గారికి ఉంది, సబితా రెడ్డి కుమార్లకు ఉంది. ఇట్లా లిస్టు చాలా మంది లిస్టు చదువుతారు. మీకు ఎక్కడ ఉంది ఫామ్ హౌస్ ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు అసలు? మంచి గుడ్ క్వశ్చన్ రాఘవేంద్ర. ఇప్పుడు నేను కానీ మేమందరం కూడా చెప్తాం, మాకేం ఫామ్ హౌస్ లేదు అక్కడ, వ్యవసాయ భూమి ఉన్నది అంతే తప్ప ఆడేం పెద్ద గెస్ట్ హౌజులు ఇండ్లు మాకేం లేవు. సరే, ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఇప్పటికే సబితా గారు చెప్పారు, బహుశా కేవీపీ గారిది కూడా పేపర్లో చూశాను, కేటీఆర్ గారు అయితే చాలాసార్లు చెప్పారు. మీరు ఒకవేళ మేము బఫర్లో కానీ ఎఫ్టీఎల్లో ఉంటే నోటీస్ ఇవ్వండి, మేమే కూలగొట్టుకుంటాం. ఇది కేవలం బట్టగాల్చి మీద వేయడము, బురద జల్లేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు. మరి మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఎందుకో మాట్లాడాడు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి గురించి ఎందుకో మాట్లాడాడు, చాలామంది కాంగ్రెస్ నాయకులే మహేందర్ రెడ్డి గారి వాళ్ళ గురించి ముఖ్యమంత్రి నోట్ ఎందుకో రాదు. మహేందర్ రెడ్డి గారు చెప్పారు అది లేదు, అంతా సక్రమంగా ఉంది, అనుమతులు ఉన్నాయి. మేము కూడా చెప్తున్నాం కదా, అన్ని అనుమతులు ఉన్నాయి, సక్రమంగా ఉన్నాయి. మరి మేము కూడా చెప్తున్నాం. వాళ్ళ గురించి ఏమో పబ్లిక్ స్పీచ్లలోనేమో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పకుండా మేము ఏదైనా మాట్లాడితే దాన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకున్నాయి, మీకున్నాయి, ఇద్దరికి ఉన్నాయి. భాయ్ సాబ్, ఎవరికి ఉన్నా తప్పు లేదు. ఒకవేళ ఇల్లీగల్గా ఉంటే తప్పు, ఒకవేళ ఎఫ్టీఎల్లో ఉంటే తప్పు, బఫర్లో ఉంటే తప్పు. అది ఉంటే మీరు నోటీసులు ఇవ్వండి, మేమే ఆ డబ్బు ఖర్చు కూడా అవసరం లేదు, మేమే కూల్చుకుంటాం.